కృష్ణా జిల్లా కంకిపాడులో హోంగార్డ్ అశ్లీల డాన్స్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డ్ అజయ్ కుమార్ కంకిపాడు రూరల్ సిఏ జీప్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చిన్నారుల ఎదుట మహిళలతో హోంగార్డ్ అజయ్ కుమార్ అశ్లీల డాన్స్ చేశాడు. కంకిపాడు శివార్లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఏకంగా మహిళతో హోంగార్డ్ డాన్స్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. హోంగార్డ్ అశ్లీల డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హోంగార్డ్ అజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జిల్లా కంకిపాడులో రూరల్ సీఏగా పనిచేస్తున్న డ్రైవర్ గా పనిచేస్తున్న అజయ్ కుమార్ అశ్లీల నృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఆయకరమైన అతను ఇటువంటి వాటిని నివారించి అడ్డుకట్టగా అతనే అశ్లీల నృత్యాలు ప్రోత్సహిస్తూ అతను కూడా నేరుగా నృత్యాలు చేయడం, ఆ వీడియోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం విజ్ఞాపకంగా మారింది. ఇదే ఉదయం నుంచి కూడా ఈ ఫేస్బుక్, వాట్సాప్ లో వీడియోలు అల్టర్ చేయడంతో పోలీసు అధికారులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం విచారణ నిర్వహించే కూడా ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అధికారులను ఆదేశించారు. ఉదయం ఆదేశించిన వెంటనే మధ్యాహ్నంలోపే దీనికి సంబంధించిన వీడియో ద్వారా దానికి ఎక్కడైతే కంకిపాడు రోడ్ ఇప్పటికీ కార్యక్రమం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలు విద్యార్థులు కూడా కలిసి కూడా రిపోర్ట్ తయారు చేశారు. వివేక అందరి వెంటనే విద్యాసాగర్ నాయుడు అజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీడియోలో చూస్తే రికార్డింగ్ డాన్స్ తరహాలో మొత్తం వీడియోలు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఉన్న చిన్న పిల్లలు విద్యార్థుల సమక్షంలోని మొత్తం అశ్లీలంగా నృత్యాలు చేయడం ఘటనపై కూడా పోలీసులు తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ నుంచి ఇట్లాంటి ఎన్నో కేసులు చూస్తూ ఉన్న అజయ్ కుమార్ ఆయన స్వయంగా ఈ విధంగా నృత్యాలు పాల్పడుతూ అది విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ ఉన్న మైండ్ కూడా చూడలేని విధంగా నృత్యాలు చేయడంతో కూడా స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. మొత్తం మీద ఇటువంటి చర్యలు మరోసారి ఎవరు కూడా పాల్పడకుండా ఇటువంటి అశ్లీల నృత్యాల్లో పాల్గొనకుండా ఉండేలా విద్యాసాగర్ నాయుడు తీసుకున్న ఆ చర్యలపై సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తారు.